ట్రంప్ చీటింగ్ అంతా షేకింగ్. అమెరికాలో ఏఐ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఏరు దాటక తెప్ప తగలేసినట్లుంది డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి. ఎన్నికల ముందు ఇండియన్ల మద్దతు పొందిన ట్రంప్ ఒక్కొక్కటిగా మనోళ్లకే షాక్ ఇస్తున్నారు. వీసాలు రద్దు చేసి ఝలకిచ్చారు. ఇండియన్లు మాత్రమే కాదు, అమెరికన్లకు కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో వీసాలపై పిడుగుపడింది. ట్రంప్ హయాంలో వందలాది వీసాలు రద్దవుతున్నాయి. ఏఐఎల్ఏ వెల్లడించిన నివేదికలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. 327 వీసాలు రద్దులో సగం భారతీయులవే. అందులో 50% ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ హోల్డర్స్. అలాగే 14% మంది చైనా స్టూడెంట్స్ వీసాలు రద్దయ్యాయి. సౌత్ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థుల వీసాలు కూడా రద్దయ్యాయి. దీంతో అమెరికాలో కోర్టు మెట్లెక్కారు బాధిత విద్యార్థులు. వాషింగ్టన్ డీసీ, మాసాచుసెట్స్, మోంటానా, పెన్సిల్వేనియాలో పిటిషన్లు దాఖలు చేశారు. అత్యవసరంగా విద్యార్థుల పరిరక్షణకు న్యాయమూర్తులు తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. ఇండియన్స్ వీసాల రద్దు వెనుక ఏఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను నమ్ముకునే ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారట. అయితే ఏఐ తప్పుడు అంచనాలతో స్టూడెంట్స్ ఆగమాగం అవుతున్నారు. ఇప్పటికే సుంకాల పెంపు ట్రేడ్ వార్ కు దారితీసింది. టారిఫ్ టెర్రర్ తో ప్రపంచ దేశాలు భయాందోళనతో కొట్టుమిట్టాడుతున్నాయి. తాజాగా వీసాల రద్దు టెన్షన్ పుట్టిస్తోంది. భారత అధికారులు మాత్రం భయపడాల్సిన పని లేదంటున్నారు. పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన ట్రంప్ విధానాలతో అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు దారుణ పరిస్థితులు దాపురించాయి. ఇంతవరకు ఎంఎస్ సహా ఉన్నత కోర్సులు చదువుకునేందుకు వెళ్లి క్యాంపస్ చదువులు చదువుతూనే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ అక్కడే నిలదొక్కునేవారు. తమ ఖర్చులకు పోను ఇంటికి కనీసం నెలకు 50,000 నుంచి ₹1,00,000 వరకు పంపేవారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు తిరగబడిపోయింది. ట్రంప్ తీసుకువచ్చిన కొత్త విధానాల వల్ల అమెరికాలో చదువుతూ బయట పార్ట్ టైం చేసే అవకాశం లేకుండా పోయింది. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మరి ఏంటిది? ఒక పక్కన విదేశాలకు వెళ్లాలంటే ఎంత ఉత్సాహంతో కలలు అనే చెప్పాలి. ప్రతి భారత విద్యార్థికి ఇది కలే అని చెప్పాలి. అలాంటిది ఇప్పుడు ఇట్లాంటి లిటిగేషన్స్ పెడుతున్న ట్రంప్ సర్కార్పై మీరేమంటారు అసలు? ఫస్ట్ ట్రంప్ మొదటి నుంచి ఏదైతే చెప్తున్నాడో అదే చెప్తున్నాడు. అంటే ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పిండు, మేనిఫెస్టో ముందు ఏం చెప్పారు, అమెరికన్ ఫస్ట్ అని ఏం చెప్పారు, చెప్పింది యూటర్న్ ఏం తీసుకోవాలి ఆయన. కానీ మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సమర్థించడం లేదు, కానీ ఆయన చర్యలన్నీ కూడా ఇప్పటికే అక్కడ అమెరికన్ కోర్ట్స్ చాలా వరకు స్టే ఇచ్చేసినాయి, చాలా వరకు అభిశంసిస్తున్నాయి ఆయన చర్యలు ప్రతి దాన్ని కూడా. కానీ ఆయన చెప్పిందే చేస్తున్నాడు. చెప్పినప్పుడు మన వాళ్ళు కూడా ఆయన కోటేశారు కూడా చెప్పారంటే. అక్కడ అమెరికాలో ఉన్న ఇండియన్ చాలా మంది జో బైడెన్ కన్నా ఈయన నయం అనుకోలేదు. అంటే అనుభవానికి వస్తే తత్వం బాధపడుతుంది. మీరు చూస్తే మొదటిసారి గెలిచినప్పుడు 4 ఏళ్లలో కొంచెం నష్టం చేసింది, కానీ ఇంత బాగా చేయలేదు, ఇంత నష్టం చేయలేదు. రెండోసారి మళ్ళీ గెలిపించే క్రమంలో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే మీరు అన్న ఏదైతే 1,024 మంది స్టూడెంట్ వీసాలు రద్దు చేయడం కానీ, వాళ్ళని డిపోర్టెడ్ వీసాలు ఇచ్చి పంపే ప్రయత్నం చేస్తున్నాం కానీ చూస్తుంటే కొంచెం మన వాళ్ళ అవగాహన లోపం కూడా కనపడుతుంది. నిజంగా మన కన్నవారి కళలు అమెరికా ఒక అద్భుత ప్రపంచం, అవకాశాలకు కానీ పోతున్నారు. అంతేందుకు పోయినసారి మనకు 2023-24 విద్యా సంవత్సరంలో 3,30,000 మంది మన దగ్గర నుంచి వెళ్ళారు.
ఇప్పుడు అనుభవానికి వచ్చిన తర్వాత మొన్న 20th జనవరిలో ఆయన అంత కలిస్తే 3 నెలలు కూడా కాలే ఆయన ప్రమాణ స్వీకారం చేసి అవును. ఇప్పుడు ఈసారి 24, 25, 26 విద్యా సంవత్సరాన్ని చూసుకుంటే అందులో 1/3 అంటే దాదాపు 1,10,000 మంది అయిపోయినట్టు లెక్క పోతలేదు. దీంతో 2 రకాలుగా ఉంది. ఒకటేమో ఇప్పటికీ ఆల్రెడీ లోన్ అప్లై చేసుకొని అమెరికాకి వెళ్దామని చాలా మంది ఇండియన్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే తయారై పెట్టబెడ చదువుతున్నారు. అవును. కానీ లోన్ మంజూరు అయింది, అక్కడనేమో వాళ్ళు రాణిస్తలేరు. వచ్చినా కూడా వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళ కష్టాలు ఎట్లా ఉన్నప్పుడు మనం పోతే ఎట్లా ఉంటుందనే ఉద్దేశంగా ఆ ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. అందుకనే ఇప్పుడు 1/3 వీసాలు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు వెనక్కి తిరిగి రద్దు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే అడ్మిషన్స్ తక్కువైనాయి అంటున్నాను. ఇందులో 2 రకాలుగా ఉంది. ఒకటి అవగాహన లోపం, నేను అది అడ్వకేట్ చెప్తున్నాను, అటార్నీస్ పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడితే, ఒకటి మన విద్యార్థుల అవగాహన లోపం, రెండోది ఏమో దాన్ని అతిగా చేయడం. అతిగా చేస్తే కొన్ని కోర్టులు అడ్డుకుంటున్నాయి. అప్పటికే మనకు 327 మంది కేసులు వేశారు ఇప్పటికే. అందులో సగం మంది భారతీయులు ఉన్నారు. యాక్చువల్ గా 1,024 మందిని వాళ్ళు డిపోర్టెడ్ కు లేకుంటే వెనక్కి పంపే వీసాలు రద్దు చేస్తూ వీసాలు మన క్యాన్సిల్ చేస్తూ చేసిన దానిలో 327 మంది వివరాలు సేకరిస్తే సగం కంటే ఎక్కువ మంది మన భారతీయులు, తర్వాత చైనా, దక్షిణాఫ్రికా వాళ్ళు ఉన్నారు, చూసాం మనం. కనుక ఇందులో అడ్వకేట్ సలహా తీసుకుంటుండే వాళ్ళు ఏమంటారంటే చిన్న నేరాలు, ఉదాహరణకు ట్రాఫిక్ ఉల్లంఘన ఉంది అనుకోండి, చాలా ఈజీగా తీసుకున్నారు. మన ఇండియన్ మనస్తత్వం ఎట్లా ఉంటదంటే, ఇది ఇండియాలో ట్రాఫిక్ కానిస్టేబుల్ బెదిరించు, నేను ఎవరో వచ్చారు తెలుసా నీకు అనొచ్చు. ఒక వార్డు మెంబర్, కార్పొరేటర్, కౌన్సిలర్ కూడా మనకు ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ బెదిరిస్తుంటారు. కానీ అక్కడి చట్టాలు కఠినంగా ఉంటాయి. ఇప్పుడు మనకు సామెత ఉంది, నాకు బీయింగ్ రోమన్ లో ఉంటే రోమన్ గా ప్రవర్తించాలి కదా. సింగపూర్ వెళ్తే ఏం దెబ్బలు పడతాయని చెప్పి మనమేమో సింగపూర్ వెళ్తే రోడ్డు మీద ఉంచడానికి మనం భయపడతాం, కానీ మన దగ్గరకు వస్తే మూత్రం కూడా వస్తాం ఇక్కడ కదా, రోడ్డు పక్కన చూస్తున్నాం కదా. అందుకనే వీళ్ళు అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికా చట్టాలు పాటించాలా లేదా, ట్రంప్ సమర్థించకుండా మన వాళ్ళ పొరపడుతుంది. చిన్న ఉదాహరణ చెప్తా, చాలా వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలు చిన్నవి కూడా చాలా తీవ్రంగా తీసుకుంటారు. మనకేమో లైసెన్స్ లేకున్నా సరే ఏళ్ల తరబడి నడిపించుకుంటూ పోతాం, కానీ అట్లా కాదు. అక్కడ ఒకవేళ లైసెన్స్ రద్దు అయితే 2 కాళ్ళే దిక్కు కదా, వాళ్ళకి లైసెన్స్ రద్దు అయితే జీవితంలో కాళ్ళు విరిగిపోయినట్టు లెక్క. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే అక్కడ పోయి చిన్న నేరాలు, ఏదో లైటింగ్ తక్కువ ఉందనో, లేకపోతే చిన్నగా పెద్ద నేరాలు కూడా కావు, రాత్రి పూట పోతే లైటింగ్ తక్కువ ఉంది అనుకోండి, బండికో లేకుంటే కార్కో, అప్పుడు ఏం చేశారు వాళ్ళు టికెట్ ఇష్యూ చేస్తారు. అప్పుడు వెంటనే ట్రాఫిక్ పోలీస్ వెంటనే అక్కడనే టికెట్ చేతులు పెట్టగానే దాని వివరాలు తెలుసుకొని అదే పోలీస్ ఆఫీసర్లను తెలుసుకొని, అయ్యా మరి ఎందుకు వచ్చింది, నేను ఏం చేయాలో చెప్పానా అడగకుండా ఇండియాలో ఉన్నట్టు కేర్లెస్ గా ఇంటికి వెళ్ళిపోతే, ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఒక వారం రోజులు ఆగి దాన్ని ఇమ్మీడియట్ నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆగదు, ఇమ్మీడియట్ 1 వీక్ లోపటినే కోర్టులో ఫైల్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడి నుంచి కోర్టుకు రమ్మని ఒక వారెంట్ వస్తుంది, ఒక నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ ను కూడా వీళ్ళు కేర్లెస్ చేశారు. 3వ స్టేజ్ లో అది వారెంట్ వచ్చింది, వాటికి వచ్చినా కేర్లెస్ చేసింది. ఇప్పుడు ఏమైంది తెలుసా, అసలుకే మనకు వీసా రద్దు అయింది. చూసింది కదా. ఏంటంటే మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పారు కదా రీనా గారు, మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నమ్ముకుంటే ఇంకా అగ్రరాజ్యంలో ఇంకా మార్పులు చేర్పులు చేయొచ్చు అంటున్న ట్రంప్ ఇటు చీట్ చేస్తున్నాడా లేదా అగ్రరాజ్యాన్ని ఇంకా ఎక్కువ స్థితికి తీసుకువెళ్లాలనుకుంటున్నాడు? అసలు అదే కదా సమస్య. ఇప్పుడు తాను చచ్చే తాను మందు తను మింగుతున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆయన ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నా అవన్నీ కూడా అమెరికాలో ఉన్న వాళ్ళ పౌరులకే నష్టం అంటున్నాడు. నేను ఈ పూర్తి చేసి అక్కడికి వస్తాను. నేను ఇక్కడ ఏమైందంటే మనకు ఈ ఏదైతే డిపోర్టెడ్ వచ్చింది, ఇప్పుడు వచ్చేది క్యాన్సర్ వచ్చిందో, దాని చిన్న నేరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్ముకుంటున్నారు కదా. ఆయన ఏం చేశారంటే పెండా బెల్లం కలిపినట్టు 2 కలిసి కేసులు ఉన్నాయా లేవా, రామ్మోహన్ రావు మీద ఉన్నదా, రీనా మీద ఉందా అనగానే వచ్చేస్తుంది. మనకి చిన్న కేసు ఉంటే కూడా మనకు వచ్చేస్తుంది, కేసు ఉన్నదనగానే క్యాన్సిల్ అయిపోతుంది వీసా. అసలు ఆ కేసు ఏంటిది, పెద్ద తీవ్రవాద చర్యలా లేకపోతే ఇంకేమైనా అక్రమంగా ప్రవేశించడం ఏమి లేదు, చిన్న కేసు పెండింగ్ లో ఉంటే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 127 మందిలో నాకు తెలిసిన అటార్నీస్ మాట్లాడితే చిన్న అంటే మన విద్యార్థుల కేర్లెస్ వల్ల ప్రాణం తెచ్చుకుంటారు, లేకపోతే వాళ్ళ విదేశాలకు అక్కడి నుంచి ఇంటికి రావాల్సిన పరిస్థితి తెచ్చుకుంటారు కదా, రిటర్న్ వీసాలతో రావాల్సిన అవసరం వస్తుంది. దానికి కారణం ఏంటంటే మొదటి మొక్క ఇవ్వగానే మానే వంగినట్టు మొక్క చిన్నగా ఉన్నప్పుడే అప్పుడే వాళ్ళు దాన్ని తెలుసుకుంటే అయిపోయేది కదా, సంప్రదిస్తలేదు. అదొకటి. రెండోది మన వాళ్ళు అక్కడ రకరకాల యూనియన్లు ఉన్నాయి కదా మన అసోసియేషన్స్, వాళ్ళు కూడా అవగాహన చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఇప్పుడు వస్తున్నారు, అంతరం పడుతుంది, ఇప్పుడు వస్తున్నారు. కానీ ఆనాడే కొంతవరకు ప్రమాద కంటికలు మోగిన 3 ఏళ్ల నుంచి పంపిస్తున్నారు అంటున్నారు కదా, అప్పుడే చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో ఇంకొకటి ఏంటంటే మనకు ఈ చిన్న యూనివర్సిటీలు కాదు, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ ఇటువంటి విశ్వవిద్యాలయాలు చదువుకునే పిల్లలకు కూడా ఇప్పుడు ఈ నోటీసులు వచ్చినాయి. వీళ్ళ కారణం ఏంటంటే నేను చెప్పిన చిన్న నేరాలు కూడా అనొద్దు, చిన్న ఉల్లంఘనలు, చట్ట ఉల్లంఘనలు వాళ్ళకి వస్తున్నాయి. ఇది నెంబర్ 1. రెండోది ఏంటంటే
అక్కడ ఏదైతే చదువుకున్న తర్వాత 3 ఏళ్ల దాకా ఉండే అవకాశం ఉండే ఏది ఏమైనా ఉపాధి వెతుక్కోవడానికి ఇప్పుడు అది తీసేసారు. 1 ఇయర్ నుంచి ఏమైంది ఇప్పుడు మొత్తమే మీరు ఉపాధి కల్పించుకోవడానికి వీల్లేదు, వచ్చింది చదువుకోవడానికి, చదువుకొని బుద్ధిగా వెళ్ళిపోయి మీ దేశానికి వెళ్ళిపోయి తర్వాత అవకాశాలు వస్తారండి అని ఇప్పుడు ట్రంప్ సర్కార్ అంటుంది. అంటే వాళ్ళ దృష్ట్యా చూస్తే ఇప్పుడు మనము మన ఇండియాకు ఎవరైనా వాళ్ళ అక్రమాల వస్తే మనం ఊరుకుంటామా? ఇదంతే కదా. ఇప్పుడు ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళని ఎవరైనా పంపిస్తాం, కనుక పోయేటప్పుడే ఏజెన్సీస్ మోసం చేసిన వీళ్ళను పోయేటప్పుడే చిన్న చిన్న యూనివర్సిటీని పేరు చెప్పి పెద్ద పేరు పెట్టుకొని అక్కడికి పోయిన తర్వాత ఒక 2 అద్దె గదుల్లో 4 ఫ్లాట్లలో అపార్ట్మెంట్లలో ఫ్లాట్లలో ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి మనం చూపెడితే. అంటే ఏజెన్సీస్ మోసం చేసినట్టు కదా. ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి పోతుంటే మనం మొట్టమొదటి పోయేటప్పుడే మన విదేశాంగ శాఖ ఏం చేయాలంటే అక్రమ ఏజెన్సీస్ రద్దు చేయాలి కదా. తప్పుడు ఏజెన్సీలతో పోయే వాళ్ళకు గైడ్ లైన్స్ ఇవ్వాలి కదా. ఇది చెయ్యకుండా పోయేటప్పుడే అట్లా పంపించి ఇప్పుడు వాళ్ళు వెనక్కి వస్తున్నారు ఏడుస్తే ఏమన్నట్టు చేతులు కాక ఆకులు పట్టుకున్నట్టు లెక్క. దీని పరిష్కారం కూడా చెప్పాలి. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మనకు జేడీ వ్యాన్స్ మనకు ఇండియాకి వస్తున్నాడు రేపు 21 తేదీ నుంచి వస్తున్నాడు. మన ప్రభుత్వం చేస్తున్నాను కూడా నేను మాట్లాడుతున్నాను స్పష్టంగా. గతంలో డిపోర్టెడ్ చేసిన వాళ్ళను సంఖ్యలు వేసి అవమానకరంగా 2 విమానాలు 3 విమానాలు పంపిస్తే గొడవ కాగానే అది అయిపోయింది. ఇప్పుడు అసలు డిపోర్టెడ్ అనేది 10 సంవత్సరాలు జరుగుతామా? అమెరికా గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అసలు 10 సంవత్సరాలు డిపోర్టెడ్ ఉంటారు. కానీ ఈసారి ఏమైందంటే వాళ్ళు అవమానకరంగా పంపించారు. అన్ని దేశాల పట్ల ఒకే రకమైన వైఖరి. ఇప్పుడు అమెరికాకు భారతదేశం పట్ల ఒకటి, చైనా పట్ల ఒకటి లేదు. అన్ని కలిపి కొట్టురా కావేటురా కానీ అన్నిటికీ ఒకే రకంగా మందు పెడుతున్నాడు ఆయన. అంటే సర్వరోగ నివారణ ఆయన అనుకునేది చేస్తున్నాడు. కనుక ఇప్పుడు మనకు జాగ్రత్తలు ఏంటంటే మన భారత ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. జేడీ వ్యాన్స్ వస్తున్నారు. నిన్న ఇప్పుడు మన ఎరాన్ మస్క్తోని మన మోడీ గారు మాట్లాడిన నిన్న మొన్న కదా. ఇవన్నీ ఎందుకు దృష్టి మన విదేశాంగ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు అని చెప్పి జయరాం రమేష్ నిన్నే ప్రశ్నించాడు మన కాంగ్రెస్ అధికార ప్రతినిధి. కానీ ఇవన్నీ చూస్తుంటే మన వాళ్ళు కొంత జాగరూకతతో ఉండాలి. ఇప్పుడు వెంటనే కేసులు పడ్డాయి ఏవైతే ఉన్నాయో డిపోర్టెడ్ కానీ లేకుంటే వీసా క్యాన్సల్ వాళ్ళు కోర్టుకి వెళ్తున్నారు. కోర్టులో రిలీఫ్ లభిస్తుంది. కొందరికైతే రిలీఫ్ లభించింది కూడా ఇప్పటికి. మాకు తెలియదు అంటే అసలు మాకు నోటీసు రాలేదు, టికెట్ రాలేదు, ఏం రాలేదు, మమ్మల్ని ఏం చేశారో తెలియదు అంటే అప్పుడు నేరాల చిట్టా బయట పెట్టి మీరు పలాంటి దగ్గర ట్రాఫిక్ ఉల్లంఘన పాల్పడ్డారని చెప్పి ఇప్పుడు లిస్టు చూస్తే తెలుస్తుంది కదా చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఈ చిన్న చిన్న నేరాలకు వీటికి ఇప్పుడే పంపించాల్సిన అవసరం లేదు. దీనిలో మన కోర్టు పరంగా పోరాడాలి. దానికి కూడా కొంత కష్టం ఉంది. ఈ మధ్యన ఒక అమ్మాయి ఒక అటార్నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మొదలు $300 కట్టమ్మా, కడితేనే మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది అని చెప్పి అక్కడి మనకు పారా లీగల్ వాలంటీర్స్ ఉంటారు అక్కడ మన దగ్గర ఎట్లా ఉంటారు పారా లీగల్ వాలంటీర్స్ ఉంటారు అంటే అడ్వకేట్ కలపడానికి. వాళ్ళ ఆ అమ్మాయికి సలహా ఇస్తుందని $300 కట్టిన రూపాయలు లేదమ్మా ఏం చేయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంటే కనీసం 50% కట్టమని, అస్సలు లేదమ్మా అంటే కనీసం $100 కట్టమంటే అది కూడా లేదని నీ ఇష్టం అని హెల్ప్లెస్ అని పెట్టేసింది. అంటే ఏమైంది, ఇవాళ అక్కడికి వెళ్ళిన వాళ్ళు అగాధంగా రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి వచ్చింది కదా. ఇంకొక మాట కూడా చెప్తాను నేను, కొందరు బంధువులు అక్కడ ఉన్న వాళ్ళతోని లింక్ కలుపుకొని పోతారు. అది పాపం వాళ్ళు కూడా తప్పేం కాదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మా బంధువులు కదా, మా వాళ్ళు చేసుకున్నాం అనుకుంటారు మానవీయత. కానీ అక్కడ ఇప్పుడు వాళ్ళకి కూడా సమస్య వచ్చింది. అంతే కదా. ఇప్పుడు అగ్రరాజ్యం ఇప్పుడు విద్యార్థుల మాట పక్కన పెడితే అగ్రరాజ్యంలో నివసిస్తున్న ఎన్ఆర్ఐల సంగతి కూడా తెలియాలంటున్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ విద్యార్థులు రానియకపోతే మమ్మల్ని కూడా వెళ్ళనిస్తారా, ఒకళ్ళు వెళ్ళనీయకపోతే ఏంటి పరిస్థితి అంటూ కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి అయితే నెలకొంది. అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇటువంటి వాడు ఇంట్లో ఉంచుకుంటే ఏమిటి అని సమస్య కదా. అంతే రెండు ఉన్నాయి. విద్యార్థులు బంధువులు ఎవరి నుండి అక్కడికి వెళ్ళి చదువుకొని ఏమైనా ఉద్యోగం సంపాదించి ఎట్లా అయిపోతే మా పేరు జ్ఞాపకం చేసుకుంటారు కదా అని ఓ మానవీయ దృక్పథం మన బంధువుతో ఆ రకంగా చేశాడు. రెండోది కూడా ఉంది. రెండోది అంటే అతి చవకైన మన చదువుకుంటూనే అసలు చదువుకుంటూ పని చేయొద్దు అక్కడైతే కదా. మన చదువు కోసం పోయినప్పుడు దేనికోసం పోయినా దానికోసం పని చేయాలి. కానీ చాలా మంది గ్యాస్ స్టేషన్స్ లలో, రిసార్ట్స్ లలో, చిన్న చిన్న మన రెస్టారెంట్లలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. చాలా మంది అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ ఇంట్లోనూ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పనిచేస్తున్నారట పని మనుషులుగా. ఇంకేం కావాలి చెప్పండి. ఎందుకంటే కంచె చేయడం వేసినట్టు ఎవరైతే వద్దంటున్నారో వాళ్ళ ఇంట్లోనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటున్నారని మనకు ఆధారాలు దొరుకుతున్నాయి కదా. మనకు అమెరికా అధ్యక్షుడు సాక్షాత్తు వెళ్ళగొడతామనుకుంటే ఆయన ఇంట్లోనే. ఎందుకంటే అక్కడ పని గంటల విలువ ఎక్కువ. మన వాళ్ళు దాని సగానికి కూడా పనిచేస్తారు కదా, చేస్తుంటారు. తప్పు కాదు, ఎందుకంటే అవసరం అని అన్నిటినీ పరిహరిస్తుంది. అవసరం అనేది అన్నిటిని ఏ పని అంటే ఆ పని చేపిస్తుంది. మన వాళ్ళు అవమానించుకోవద్దు. కానీ మన వాళ్ళు గ్యాస్ స్టేషన్స్ లో, చిన్న చిన్న రెస్టారెంట్లలో, లైబ్రరీలో పనిచేస్తున్నారు కదా, ఏం కాదంటలేదు. మనం పని చేసుకుని చదువుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే లోన్ తీసుకొని అక్కడికి వెళ్ళినాక 1 సంవత్సరం తర్వాత మావాడే
ఆ లోన్లు తీసుకుంటాడు, మాకే ఎదురు డబ్బులు పంపిస్తారని కన్నవారి కళలతోని వీళ్ళు మనం పంపించినాం ఇక్కడి నుంచి. ఇప్పుడు ఏమైందంటే ఎదురు పెట్టాల్సి వస్తుంది, వాళ్ళు ఇక్కడికి వస్తే ఏం చేయాలంటున్నారు కదా. ఇంకోటి అమెరికా భేషజం ఒకటి ఉంటుంది, అమెరికా నుంచి వచ్చిన అని ఒక భేషజం ఒకటి ఉంటుంది మన వాళ్ళకి కూడా. వచ్చిన తర్వాత అక్కడ లక్షల డాలర్లు చూసిన వాళ్ళు, వేల డాలర్లు చూసిన వాళ్ళు, లక్షలాది రూపాయలు మన రూపీస్ లో చూసిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన సగం జీతాలు కూడా పనిచేయాలంటే చాలా మంది పెట్టుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ తలబిరుస్తారం మానవాడికి అక్కడికి పోయించడానికి ఎక్కువ అవుతుంది, మనవాడైతే పడి ఉంటాడు, అక్కడ వాడైతే చెప్తే వినడు అనే భావన కూడా మనకు వచ్చింది, మన వాళ్ళకు ఉన్నది. అందుకని పెట్టుకోవడం లేదు. అక్కడ వాళ్ళు మేము పోయి వచ్చినాము, మేము అక్కడ ఇన్ని వేల డాలర్లు తీసుకున్నాం, అందులో సగం ఇచ్చినా సరే చేద్దాం అనుకున్నా సరే కొంచెం భయపడుతున్నారు ఇక్కడ పెట్టుకునే వాళ్ళు. చాలా మంది వచ్చేసారు ఇప్పటికి కూడా, నాకు తెలిసిన మిత్రులు చాలా మంది వచ్చారు. అందుకని దీన్ని పరిష్కారం ఏంటంటే ఒకటి దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవాలి. ఒకటి వాళ్ళు వచ్చిన ప్రకారంగా వచ్చింది, కానీ వాళ్ళని కనీసం కొద్ది రోజులు ఉండనియండి అని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. దాంతో పాటు ఇక ముందు ఇటువంటి పొరపాటు జరగకుండా ఏజెన్సీస్ ను మనం కంట్రోల్ చేయాలి. బోగస్ ఏజెన్సీస్, బూటక ఏజెన్సీలను అరికట్టాలి. మనం పంపేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. పోయిన వాళ్ళు పోయినరు, వాళ్ళని సురక్షితంగా మన ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేసుకోవాలి. మొత్తానికి రామ్మోహన్ రావు గారు, స్టూడెంట్స్ అమెరికా కలగనొచ్చంటారా? ఇప్పటికైనా వెళ్ళాలి అంటే ఎటువంటి ఉద్దేశాలతో వెళితే మంచిదంటారు? ఖచ్చితంగా నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ అవసరం మనకుంది, మన అవసరం వాళ్ళకి. అమెరికాలో చాలా ఎగుమతుల దిగుమతుల విషయానికి, అది ఉత్పత్తుల విషయానికి వేరే, కానీ చదువు విషయంలో చూసుకుంటే మన వాళ్ళు మెరికల్ లాగా తయారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు మొద్దులు కాదు, కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వేతనాలు ఎక్కువ కనుక మన వాళ్ళని మెరికల్ లాగా తయారు చేసుకొని, ఇప్పుడు చూస్తున్నాం కదా అమెరికాలో చాలా పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు మన వాళ్ళే ఉంటారు కదా, సత్యనాథల్ని చూస్తే. కానీ అట్లా కొందరు వెళ్తారు, అందరూ ఆ కళలు కంటి పోతే కష్టం. కానీ అక్కడ బతుకు తెరువు ఇక్కడికైనా బాగుంటుందని పోతున్నారు. పోయే క్రమంలో లీగల్ గా పోయే అవకాశం పోవాలి. పోయిన తర్వాత ఇప్పటిదాకా ఉన్న వేషాలు చెల్లవు. ఇప్పటిదాకా చాలా వేషాలు వేశారు మన వాళ్ళు, అది చెల్లవు. ఎందుకు చెల్లవు? వేషాలంటే ఏం లేదు, తప్పుడు కాదు. అక్కడ ఏం చేశారంటే చదువుకోబోయి ఉద్యోగాలు చేసిండ్రు కదా, అట్లాగే చిన్న చిన్న ఇటువంటి నేరాలు కూడా పాల్పడిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి చిన్న చిన్న ఏంటంటే మనకు షాపింగ్, మన స్టాప్ లో చిన్న చిన్న మాల్స్ లో షాపుల్లో దొంగతనాలు చేశారు మన వాళ్ళు. ఏం లేదు, జేబులు వేసుకొని వస్తే పట్టుబడ్డారు, అది చిన్న కేసు అవుతుంది కదా. అంటే దొంగ బుద్ధి ఇట్లాంటి అందరూ అట్లా లేకపోవచ్చు, కానీ ఈ కేసు కూడా నేను ఉటంకిస్తున్నాను. ఇవన్నీ వేళ నష్టపోయింది కదా, ఇక పోయే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, జాగ్రత్తగా పనిచేయాలి. దాంతో పాటు ఏ పని పోయి ఆ పని చేసుకుని మళ్ళీ వచ్చే ప్రయత్నం చేయాలి. మళ్ళీ అవకాశం వస్తే పోవాలి. అదే చెప్తున్నాం కదా, మంచి మంచి యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళకు ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి. ఈ బోగస్ యూనివర్సిటీలు లేకుంటే పేరు లేని యూనివర్సిటీలు 160 యూనివర్సిటీల నుంచి వాళ్ళు 1027 మందిని, ఒక్క యూనివర్సిటీ 2 యూనివర్సిటీలు కాదు, 167 యూనివర్సిటీలు. అంటే పోయిన వాళ్ళు ఏమో లక్షల సంఖ్యలో ఉంటే 1024 మందిని ఇంకా పంపిస్తే మనం అంటున్నాం కదా, అందులో 327 మంది కేసులు చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా. వేల మంది లెక్క కాదు, లక్షలాది మందిలో వేల మంది లెక్క, కానీ ప్రమాద గంటికలు మోగినాయి. దీనిలో మనకు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఇప్పటికే కొందరు తల్లిదండ్రులు అమెరికాకు పంపించడానికి పిల్లలను తయారు చేసి అవసరమైన లోన్లు తీసుకొని దానికి సెక్యూరిటీ ఇచ్చి తయారు చేసి బ్యాంకులో లోన్ తీసుకుంటారు. ఇప్పుడు ఏమైందంటే రీపేమెంట్కి వస్తున్నాయి అవన్నీ కూడా. రీపేమెంట్కి వస్తుంటే కూడా ఏమవుతుందంటే కొన్నిసార్లు బ్యాంకులు ఏం చేస్తాయంటే రీపేమెంట్ మళ్ళీ రెన్యువల్ చేస్తాయి, అంటే మళ్ళీ ఒక 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో చేస్తాయి. అట్లనట పోయిన సంవత్సరం కంటే ఈసారి రెన్యువల్స్ పెరిగినాయి అంట. జనరల్ రెన్యువల్స్ ఉంటాయి కాదనలేదు, కానీ ఇప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా ఏమంటారంటే మీకు అక్కడ ఉద్యోగం దొరకదో, మీరు అక్కడి నుంచి వస్తారో, వచ్చినప్పుడు రీపేమెంట్స్ ఎట్లా చేస్తారంటే ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడి వాళ్ళు మళ్ళీ కొంత పేమెంట్ చేసి మళ్ళీ రెన్యువల్స్ చేసుకుంటున్న పరిస్థితి. 3 ఏళ్ళ తర్వాత కడతారు మా వాడు. విద్యా రుణాలు కదా ఇవన్నీ కూడా. అయితే దీంతో ఏమైందంటే విద్యా రుణాలు ఇచ్చే మన బ్యాంకులు కూడా సంక్షోభం పడ్డాయి మన దగ్గర. ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యం అది చేసే ప్రతి చర్యకు దారితీస్తుంది. ప్రతి చర్య అంటే ఒక చర్య ఇంకో దానికి యాక్షన్ కు దారితీస్తుంది. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తుందా అని తయారు చేసింది. గతంలో 2008లో వచ్చింది, 2020లో కరోనా అప్పుడు వచ్చింది, అంతకుముందు చాలా సార్లు వచ్చింది. 1900 నుంచి చూస్తే ఒక 5-6 సార్లు ఆర్థిక మాంద్యం వచ్చింది. కానీ ఈ చర్యల వల్ల చాలా వరకు వస్తాయి అంటున్నాను. అంతిమంగా 2 విషయాలు చెప్తాను. ట్రంప్ చేస్తున్న చర్యల వల్ల ఆయన ఎక్కిన కొమ్మాన్ని నరుక్కుంటున్నాడు. స్పష్టంగా ఎక్కిన కొమ్మ నరుక్కుంటుంటే కింద పడతాను తనకు తెలుస్తలేదు, ఇటే ఉన్నాడు, నరికే కొమ్మ దిక్కు పడే కొమ్మ దిక్కే ఉన్నాడు ఆయన. దానిలో ఏమర్థం తెలియదంటే ఇవాళ ప్రతి రూపాయి ఆయన పెంచిన సుంకం అన్ని కూడా ఆయనకే నష్టమవుతుంది. వాడేవాడెవరు? ఇంతకుముందు చెప్పారు, తాగేవాడే కట్టారు తాళ్లే పన్ను అన్నట్టు వాడేవాళ్ళు వాళ్లే కదా. అక్కడ ఈ సుంకాలు పెంచితే ఏమైంది? అక్కడికి దిగుమతులైన వస్తువుల మీదే సుంకాలు పెంచేది. దిగుమతి అయిన వస్తువులు పెరిగితే ఏమవుతుంది? మనం చూసాం కదా, 10 లక్షలు 15 లక్షల మంది పౌరులు రోడ్ల మీదకి వచ్చేసారు ఏది ట్రంప్కి వ్యతిరేకంగా. దాంతో పాటు ఇంకో పని ఏం చేసిండ్రు, అసలు మొత్తం ఏదైతే సరుకులు
వాల్మార్ట్లు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర పడి నెలల తరబడి 2 నెలలకు 3 నెలలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుక్కున్నారు. ఇంకేమైనా కొనుక్కుంటే నిత్యావసరాలు అంటే ఆర్థిక మాంద్యం వస్తే ఈ రేట్లు ఇంకా పెరుగుతాయని భయానికి చేశారు. నిజంగానే బాగానే అయింది. ఇప్పుడు ఏమైంది, ట్రంప్ చైనా పట్ల 245% పెంచితే వాళ్ళు 125 వాళ్ళు పెంచేస్తారు, 245% మనం పెంచినాం. ఇక్కడ మన దగ్గర ఈ 90 రోజుల వాయిదా వేసుకోవడానికి కూడా నేను ఏమంటున్నానంటే, ఏది సుంకాల వారు ఏదైతుందో ఇవాళ ఆర్థిక యుద్ధాలు జరుగుతున్న కాలంలో ఆర్థిక యుద్ధం నుంచి వాణిజ్య యుద్ధం జరుగుతుంది. ఆర్థిక యుద్ధాలు పోయినాయి. ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు 5వ స్థానంలో ఉన్న సమస్య పోయింది. ఇప్పుడు వాణిజ్య యుద్ధం అంటే రేపటికి ఏంటి అనే భయం ఒకటి ఉంటుంది. కనుక దాంతో ఏమైంది, వాణిజ్య యుద్ధాలలో ఇప్పుడు ఏ దేశం పై చేయి ఏ దేశం కింది చేయని పరిస్థితి రాదు. అందుకనే తాను ఎడాపేడా భావించి, అంటే తన మిత్ర దేశాలు కాదు, శత్రు దేశాలు కాదు, ఏది లేకుండా ప్రపంచంలో యూరోపియన్ దేశాన్ని కానీ, మన లాంటి ఇండియా లాంటి మధ్యవర్తి దేశం కానీ, చైనా లాంటి శత్రు దేశం కానీ, రష్యా లాంటి శత్రు దేశం కానీ, వీళ్ళందరి పట్ల చేస్తున్న క్రమంతో ఏమైందంటే ఇప్పుడు ఈ సుంకాల వార్ను ఒక 90 రోజులు వాయిదా వేయాల్సి వస్తుంది. చూస్తుండే కదా, 90 రోజులు వాయిదా వేయడానికి కూడా కారణం ఏంటంటే ఆయనకు వినదగును ఎవరిని చెప్పిన అన్నట్టు మనకు విదురనీతి అంట మహాభారతంలో. విదురనీతి పాటించకపోతే, ధృతరాష్ట్రుడు చెప్తే వినకపోతే కురుక్షేత్ర సంగ్రహం వచ్చింది. ఇక్కడ కూడా రామస్వామి అని అక్కడ మన మిత్రుడు, ఆయన మిత్రుడు కూడా, ఏది ట్రంప్ మిత్రుడు, ఆయన చెప్పింది వినక ఎలాన్ మస్క్ చెప్పింది వినలే. ఎలాన్ మస్క్ ఏమైంది, ఆయనకు ఈ వాణిజ్య యుద్ధం వల్ల ఆయన కార్ల ఫ్యాక్టరీకి $1 మిలియన్ నష్టాలు వచ్చింది. మీరు చూడండి, నష్టాలు వచ్చిన తర్వాత అనుభవానికి వచ్చి కొంచెం తగ్గుదామని మళ్ళీ సలహా ఇస్తే మూర్ఖుడు. ఇప్పుడు మూర్ఖుడి మనసు రంజింపజే, ఇసుకలో తైలం తీయొచ్చు కానీ మూర్ఖుడి మనసు రంజింపజేయలేవని అందరు సలహాలు ఇవ్వదు కూడా ఆయన పాటిస్తున్నాడు. సీత ఎవరు చెప్పినా మీరు అన్నట్టు ఉంటున్నాడు. కనుక ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఎలాన్ మస్క్ చెప్తే అర్థమైంది అని తగ్గుదామంటే 90 రోజులు వాయిదా వేసిండు. 90 రోజులు దానికి వాయిదా పెట్టిండు. చైనా మీద మాత్రం అదేం లేదు. కనుక ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే, తాను చేసిన చర్యలే తనకు నష్టం కలుగుతున్నాయి, స్వయంకృతాపరాధం అనుకున్నప్పుడు అమెరికా ప్రజలు, సామాన్య ప్రజలు తిరగబడుతున్న క్రమంలో ఎందుకు పెట్టుకున్నావా ఈయనతోని అనవసరంగా అని చెప్పి ఇప్పుడు మీరు చూస్తే వీధి పోరాటం చేసిన దానిలో మనకు వి మిస్ జో బైడెన్ అంటే పాత అధ్యక్షుడిని జ్ఞాపకం చేసుకోవడం, ఈయన దుర్మార్గంగా చిత్రీకరించడం, కార్టూన్లు వేయడం చూస్తున్నాం కదా. ఇవన్నీ చూస్తుంటే అసలుకి ఎసరు వస్తుంది ఏంటంటే, ఆయనకు ఇప్పటికే ఫెడరల్ కోర్టులన్నీ కింది స్థాయి నుంచి పై దాకా, ఏది డిపోర్టేషన్ మీద కానీ, నేను చెప్పిన సుంకాల పెంపై కానీ, వీటిలో ముఖ్యంగా విద్యార్థి వీసాలు రద్దు చేయడం కానీ, వీటన్నిటి మీద ఇప్పుడు స్టేలు వస్తున్నాయి. కోర్టు అమెరికాకు ఆయన రాజు కాదు, నేను స్పష్టంగా చెప్తున్నాను. అమెరికాకు ట్రంప్ రాజు కాదు. అమెరికా అతి పెద్ద అతి పురాతన ప్రజాస్వామ్యం, పెద్ద దేశం, పెద్ద ప్రజాస్వామ్య దేశం. రైట్, రామ్మోహన్ రావు గారు. సో మొత్తానికి కోర్టులెక్కిన విద్యార్థులకి ఉపశమనం కలిగిస్తుందా? అది కూడా వెంటనే వస్తుందా? లాస్ట్ ఫైనల్ చాలా కష్టం ఉంది అక్కడ, అడ్వకేట్ ఫీజులు ఎక్కువ, చాలా కష్టం ఉంది. అయినా సరే ఉపశమనం వస్తుంది. ఇప్పటికీ వచ్చింది కొంతమందికి. అందరూ కోర్టుకు వెళ్ళారు కదా, దీనికి ఏం చేయాలంటే సామూహికంగా ఒక పరిష్కారం చూపించాలి. అక్కడ ఎవరైతే తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయో, ముఖ్యంగా మన వాళ్ళకైతే, లేకుంటే ఇండియా అసోసియేషన్స్ ఉన్నాయో, వాళ్ళందరూ కూడా సహకరించి అడ్వకేట్లుగా వాళ్ళు లాయర్స్ ఫోరం కూడా ప్రకటించింది ఈ మధ్యాహ్నం, వాళ్ళ సంఘీభావం ప్రకటించింది. అట్లా కాకుండా ఫీజులు తీసుకోకుండా వీళ్ళకి ఫ్రీగా వాదించి ఉపశమనం కల్పిస్తే మంచిదని. రైట్ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.